హలో అండి, వెల్కమ్ టు మన ఛానల్ కిరణ్ వ్యూస్. మీరు మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే మనకి మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. నేనైతే ఈ రోజు నా ఫ్రెండ్స్ తో కలిసి కైగల్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. కైగల్ వాటర్ ఫాల్స్ చిత్తూరు జిల్లా పరిధిలోకి అయితే వస్తుంది. చిత్తూరు నుండి 73 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. మనం చిత్తూరు నుండి పలంనేరు వయా బైరెడ్డిపల్లి అయితే చేరుకుంటున్నాము. ఇప్పుడు మీరు బెంగళూరు నుండి కైగల్ వాటర్ ఫాల్స్ చేరుకోవాలనుకుంటే దగ్గర 122 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. మీరు ఒకవేళ తిరుపతి నుంచి కైగల్ వాటర్ ఫాల్స్ ని చేరుకోవాలనుకుంటే సేమ్ చిత్తూరు మీదుగానే మీరు కైగల్ వాటర్ ఫాల్స్ చేరుకోవాల్సి వస్తుంది. కైగల్ వాటర్ ఫాల్స్ కొందిన వైల్డ్ లైఫ్ సాంచురీ పరిధిలోకి అయితే వస్తుంది. ఈ కొందిన వైల్డ్ లైఫ్ సాంచురీలో ఏనుగుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. కైగల్ వాటర్ ఫాల్స్ కి వచ్చేసరికి స్థానికులైతే ఈ వాటర్ ఫాల్స్ ని దుమ్కురాల వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. మనం ప్రస్తుతం అయితే పలమనేరు ఘాట్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో. ఈ ఘాట్ రోడ్ ఆంధ్రప్రదేశ్ లో యాక్సిడెంట్స్ కి పేరుగాంచింది. ఇది ఒక యాక్సిడెంట్స్ యొక్క రెడ్ జోన్ అయితే కూడా చెప్పొచ్చు. మనం నెలకు సరాసరి 2 నుంచి 3 యాక్సిడెంట్స్ అయితే ఈ స్పాట్ లో అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణించాలనుకుంటే నిదానంగా రండి. ప్రస్తుతం అయితే పోలీసు వాళ్ళు చాలా వరకు స్పీడ్ బ్రేకర్స్ అయితే అరేంజ్ చేస్తారు ఇక్కడ వెహికల్స్ ఒక స్పీడ్ అయితే కంట్రోల్ చేయడానికి. అయితే కూడా 2-3 యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రదేశంలో. మీరైతే వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారండి మాతో పాటు. ఒకవేళ మనం పలమనేరు అయితే దాటుకొని వీకోట రూట్ అయితే తీసుకున్నాము. వీకోట కుప్పం రూట్ లో అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. బైరెడ్డిపల్లిలోని కైగల్ వాటర్ ఫాల్స్ అయితే చేరుకోవాలనుకుంటే పలమనేరు నుండి కుప్పం వరకు ఇటువంటి సింగిల్ రోడ్ అయితే ఉంటుంది. నేనైతే ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటూ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకైతే సాగిపోతున్నా. మీరు ఎక్కడ నుండి మన వీడియో చూస్తున్నారు అని కామెంట్ సెక్షన్ అయితే రాయండి. నేనైతే బైరెడ్డిపల్లి అయితే దాటుకొని కైగల్ వాటర్ ఫాల్స్ అయితే చేరుకుంటున్నా. ప్రస్తుతం ఇక్కడ వచ్చే లెఫ్ట్ అయితే మన ట్రైన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కైగల్ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి. నాకు ఫస్ట్ ఈ దారిని అయితే చూస్తే నమ్మశకం అయితే కాలేదు. ఏంది వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి ఇలా ఉందని. మనం ఎంటర్ అయిన కొంత దూరంలోనే కొందరైతే మన బైక్స్ అయితే ఆపడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చి మన కైగల్ వాటర్ ఫాల్స్ ని చేరుకోవాలంటే గేట్ రుసుము అయితే చెల్లించాలంట. 2 వీలర్స్ ఇంకా 4 వీలర్స్. మేము వెళ్ళినప్పుడు ఒక బైక్ అయితే 150 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. బైక్ 150 రూపాయలు, ఇంకా కారుకి అయితే 250 అయితే వసూలు చేస్తున్నారు. మేమైతే బైక్ 50 రూపాయలు చొప్పున 150 రూపాయలు అయితే చెల్లించడం అయితే జరిగింది. ఒక బైక్ కి 150 రూపాయలు వసూలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీని గురించి మన సోషల్ మీడియా పేజ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ గేట్ రుసుము అయితే మార్చడం అయితే జరిగిందని చెప్తున్నారు. బైక్స్ అయితే 30 రూపాయలు, కార్స్ అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారట. మన బైక్స్ ని కొంత దూరంలో పార్క్ చేసి మనమైతే నడిచి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. మీరు చూడొచ్చు మనం వెళ్లే ప్రదేశంలో వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇది కొండలలో నుండి నీళ్ళైతే ఇలాగే ప్రవహిస్తూ కిందకైతే వస్తుంది. మనం ఇక్కడ దిగే ప్రయత్నం అయితే చేయలేము, ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది మీకు. మనకి ఇక్కడ ఫేమస్ శివుని విగ్రహం, ఇంకా 40 అడుగుల ఎత్తులో నుంచి పారే నీటి ప్రవాహం ఎలా చేరుకోవడం అనేది తెలియడం లేదు. ఇక్కడ నుండి లెఫ్ట్ చూస్తే మనకి చిన్న దారి అయితే కనబడుతుంది. ఈ దారి గుండా మనం కిందకి దిగి ఆ ప్రదేశం అయితే చేరుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ దిగేటప్పుడు చాలా జాగ్రత్త అయితే తీసుకోండి. ఇక్కడ ఉండే రాళ్ళని జారే విధంగా అయితే ఉంటుంది. తప్పకుండా మంచి చెప్పులు అయితే వేసుకోండి, లేదా షూ అయితే వేసుకోండి. స్కిడ్ అయ్యే చెప్పులు అయితే వేసుకోరాకండి. ఇక్కడ మనం అలా కిందకైతే దిగి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరైతే కిందకి దిగేటప్పుడు ఇలా చెట్లు కొమ్మలు అయితే సపోర్ట్ ఉంటే సపోర్ట్ని అయితే పట్టుకొని అయితే కిందకి దిగండి. మనం హీరోగా కిందకి దిగాలని ఏమీ సపోర్ట్ లేకుండా కిందకి దిగితే ఖచ్చితంగా పడడం అయితే ఖాయం. ఇక్కడ మీ యొక్క ప్రతి అడుగుని జాగ్రత్తగా అయితే ఎత్తివేయండి. మనం ఒక విధంగా ఆ దారి గుండా కిందకైతే దిగిపోయాం. ఇప్పుడు మీరు చూడొచ్చు కొంతమంది మనుషులు అయితే ఉన్నారు ఇక్కడ. కొంతమంది వెళ్తున్నారు, ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు. మీరు చూడండి కైగల్ వాటర్ ఫాల్స్ ని చూడడానికి ఎంత బాగుందో. నాకు ఈ శివుని విగ్రహాన్ని చూడడానికి బాహుబలిలో ప్రభాస్ గారు మోసిన శివుని విగ్రహమే గుర్తుకొచ్చింది. మీరైతే వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేసరికి మేము వచ్చిన సీజన్ అయితే కరెక్ట్ సీజన్ అయితే కాదు. నీటి ప్రవాహం అయితే చాలా తక్కువ అయితే ఉంది ఇక్కడ. ఇది నిరంతరాయంగా ప్రవహించే జలపాతం అయితే కాదు. ఈ జలపాతాన్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు మాన్సూన్ సీజన్ అయితే ఎంచుకోండి. మేము నిల్చున్న వంటి చోట అయితే చాలా స్కిడ్గా అయితే ఉంది. ఈజీగా అయితే స్కిడ్ అయిపోతుంది. మేమైతే పైన ఫ్లోర్ నుంచి కొంచెం కిందకైతే దిగి వచ్చాము. ఇక్కడ మేమైతే స్విమ్మింగ్ చేయడానికి ఒక ప్లేస్ అయితే వెతుకుతున్నాము. ఇప్పుడు మా వాళ్ళంతా కలిసికట్టుగా అయితే వెతుకుతున్నారు ఒక ప్లేస్ ని. ఒక విధంగా మేమైతే ఒక ప్లేస్ ని అయితే ఎంచుకున్నాము. మీరు ఇక్కడ నుండి వ్యూ అయితే చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి చూడడానికి. మేమైతే కొంచెం స్విమ్ చేయడానికి ఒక ప్లేస్ అయితే ఎంచుకుంటున్నాము. ఇక్కడ
మా వాడు ఒక్కడైతే ఇక్కడే మంచి స్పాట్ అని డిసైడ్ చేసుకుని స్విమ్మింగ్ అయితే చేయడానికి రెడీ అయిపోయాడు. మేము వచ్చింది ఒక అన్ సీజన్ కాబట్టి నీరైతే కొంతవరకే ఉంది. ఇక్కడ సమ్మర్ లో నీరైతే ఇంకా కూడా ఇంకిపోతుంది ఇక్కడ. సో మీరు విజిట్ చేయాలనుకుంటే వర్షాకాలంలో అయితే విజిట్ చేయండి. ఇటువంటి ప్రదేశాల్లో స్విమ్మింగ్ చేయాలనుకునేది కొంచెం వరకు ప్రమాదంతో కూడిన విషయమే. మీరు ఇటువంటి ప్రదేశాన్ని విజిట్ చేసినప్పుడు మీకు ఈత వస్తేనే మీరు స్విమ్మింగ్ అయితే చేయండి, లేదంటే నీళ్ళలోకి అయితే దిగకండి. మీరు ఈత రాకుండా నీళ్ళలో దిగితే మీకు మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకువెళ్ళడమే. అదే కాకుండా ఈత వచ్చిన మీ ఫ్రెండ్ కూడా మీరు ప్రమాదంలోకి అయితే లాగేస్తారు. ఈ ప్రదేశంలో మధ్యలో వచ్చే వరకు చాలా లోతు అయితే ఉంది. ఇక్కడ ఎడ్జ్ లో అయితే కొంచెం లోతు అయితే తక్కువ ఉంది. మేము ఇక్కడైతే కొంచెంసేపు స్విమ్మింగ్ అయితే చేసాం. ఇక్కడ మేము కొంచెం కింద అయితే స్విమ్మింగ్ చేసి లాస్ట్ గా అయానిక్ స్పాట్ అయినటువంటి శివుని విగ్రహం దగ్గరకు అయితే వచ్చేసాము. మీకు ఇక్కడ రెండు సైడ్ అయితే ఫ్లో అయితే కనబడుతుంది. మధ్యలో పరమశివుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఫోటో తీసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. ఈ జలపాతం మన పైన పడుతుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. చాలా మంది ఈ జలపాతం మన పైన పడేటప్పుడు మన ఒంటిలో ఉండే నొప్పులు కూడా తగ్గిపోతాయి అని చెప్తుంటారు ఆ నీళ్లు పడే ఫోర్స్ కి. నేను నా ఫ్రెండ్స్ కొంచెంసేపు నీటిలో సరదాగా అయితే ఆడుతూ అయితే గడుపుతున్నాము. మీరు ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే ఇక్కడ చాలా అయితే స్కిడ్ అవుతుంది. ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువ అయితే ఉంది. మీరు తినుబండారులు అటువంటి ఏమైనా తీసుకొస్తే ఖచ్చితంగా మీ చేతి నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ వాచింగ్ కిరణ్ వ్యూస్.